గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయితే మీరు ఆ బిగినింగ్ డేస్ లో ఎదురు దెబ్బలు ఏం తినలేదండి? మామూలు కేక్ వాక్ లాగే అయిపోయిందా? బిగినింగ్ ఓపెనింగ్ అట్లా రావడం ఒక 2 ఏళ్ళ పాటు 2-3 ఏళ్ళు అలాగే జరిగింది బాగా బిజీగా. మీకు తెలియదు ఏముంది, మీకు తెలిసే ఉంటుంది కదా, మండలాధీశుడు అని ఒక సినిమా చేయించాడు. కృష్ణ గారును చచ్చిపోయాడు హనుమంతరావు గారు వాళ్ళు కూర్చొని పట్టుబట్టి గొడవ చేసి 4 రోజులు ఏఆర్ఎస్ గార్డెన్లో నా బ్యాడ్లకు అప్పుడే ఆయన షూటింగు, నాది ఇంకో సినిమా 2 అదే ఏఆర్ఎస్ గార్డెన్లో మెడ్రాస్లో షూటింగ్. ఎవరిది? ఇంకొకరిది? నాది ఏదో సినిమా జ్ఞాపకం ఎన్టీ రామారావుదా? లేదు, నేను మామూలుది. ఈయనది కృష్ణ గారు దాంట్లోనే. ఓకే ఓకే. ఇద్దరం ఉన్నానని పిలవడం, నాకు షాట్ ఖాళీ అప్పుడల్లా కూర్చోబెట్టి మోరల్ క్లాసు, నా మాట విను, నువ్వు చెయ్యి, ఎంత పేరు వస్తుందో నీకు తెలియదు, అది ఇది అని గొడవ. కృష్ణ గారు అప్పటికే సినిమా మొదలైంది, భానుమతి గారు కమిటీ అవటం ఇవన్నీ నాకు తెలిసి సాగుతుంది అంతా. ఆ డేట్లు చూసేవాడేమో గొడవ, వాడేమో కృష్ణ గారి దగ్గర కొన్నాళ్ళు పని చేశాడు పద్మాలయాల్లో, జ్యోతి ప్రసాద్. వాడు ప్రొడక్షన్ మేనేజర్. చంపేస్తున్నారండి కృష్ణ గారు, నా మాట వినండి, చెయ్యండి, పర్లేదు, ఏమవుతుంది అది ఇది అని. నాకేమో భయం, ఎందుకు మనకి తలకాయ నొప్పి, కాంట్రవర్సీ అని, పైగా పెద్ద ఆయన మీద సినిమా, ముఖ్యమంత్రి. సరే అని చెప్పి భయపడి ఆగుతుంటే ఈ లోపల బ్యాంకు నుంచి లెటర్స్ రావడం మొదలెట్టినాయి, చేస్తావా లేకపోతే రిజైన్ చేస్తావా, చేస్తావా ఇలా అని. సరే అట్టాగా వచ్చింది ఉద్యోగం గురించి, చేద్దాం, సక్సెస్ అయ్యాము ఓకే, లేదంటే మన ఉద్యోగం అనుకుంటుంది మన బోధానికి అని నేను డిసైడ్ అయ్యా చివరికి. సరే కమిట్ అయ్యాను, అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. బెదవాడలో కూడా కొంచెం దెబ్బలు కూడా తిన్నాను ఆ సినిమాకి. ఎందుకు? అప్పుడు ఖమ్మంలో సినిమా చేస్తున్న పిఎల్ నారాయణ డైరెక్టర్, ఊరేగింపు ఏదో సంథింగ్, ఊరేగింపు అదే సంథింగ్ అదే, ఆ సినిమా చేస్తున్నాను. వాడు పిఎల్ ఊరే ఏమనుకోకరా, రేపు నీకు షూటింగ్ ఉండదు, సారీ అనవసరంగా వేస్ట్ చేస్తున్నా డేటు అన్నాడు. సర్లేరా, అమ్మాయి బెదవాళ్ళ కొత్త కాపురం పెట్టింది, వెళ్ళి చూసి వస్తానన్నా. మంచి పని, ఇంకా దానికంటే ఇంకా శుభ్రంగా పోయిరా అన్నాడు. సరే అని పొద్దున్నే అప్పుడు కృష్ణా ఎక్స్ప్రెస్ ఉండేది. అవునండి. ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఇప్పుడు లేదు, అప్పుడు ఉండేది. ఇటు నుంచి వెళ్ళి మళ్ళీ 1 గంట 2 గంటలకు ఉండి మళ్ళీ బయలుదేరేది తిరిగి. సరే దాంట్లో వెళ్ళేవాడు విజయవాడ అంతా, రైల్వే స్టేషన్ అంతా పచ్చ జెండాలు నాన్న హడావిడిగా ఉంది, తెలుగుదేశం హడావిడి అంతా. రామారావు ఆ ఊళ్ళో విశ్వబ్రాహ్మణులకి కళ్యాణ మండపం ఏదో ఉంటే దాన్ని ఓపెనింగ్కి వచ్చాడు. ఆవిడ పేపర్లో కూడా వచ్చింది, పూర్ణ కుంభంతో వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెండి దాంతో అది ఆయన తీసుకుని వచ్చేసాడని పేపర్ అంతా చెప్పుకున్నారు జోక్గా. జోకో నిజం ఏదో సంథింగ్. నేను కంగారు పడుతూనే ఉన్నా, అయ్యా బాబోయ్ ఏదో ఈ జెండాలు ఇన్ని ఉన్నాయి, ఎట్లా నాయన ఏంటి అనుకుంటూనే ఉన్నాను. ట్రైన్ ఎలా దిగాలని దిగాను, దిక్క తప్పదు కదా. అవును. సరే దిగి ఆ ప్లాట్ఫారం పక్కన ఒక పక్కన ఉంచున్నా, నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చా. ఏంటంటే రామారావు వచ్చారు, వెళుతున్నారు అనేది. ఇదే కృష్ణాకి తిరిగిదానికి వెళ్ళాలి ఆయన. ఒకటే ప్లాట్ఫారం అయిపోయింది. చూశారు, రే కోటగాడు వచ్చాడు అని బెల్లమని మీద పడి నానా బీభత్సలే, బూతులు గీతులు కొట్టారండి. ఒకడైతే ఇద్దరు ముగ్గురు పటపట వేసారు దెబ్బలు. అది నీచంగా ఉండని చెబితే ఇలా బూతులు ఇష్టం చట్టం చేయటం చేస్తుంటే ఏం చేయాలి అర్థం కాదు, చచ్చిపోతానేమని భయం. అదేలే, లక్కీగా అటు ఇటు దొల్లిగడు తప్పని తొడిగితే ఆ పక్క నుంచి పారిపోయాను. బయటకు వచ్చి రిక్షా ఎక్కాను నుంచుని, ఓపెన్ టాప్ రిక్షా ఉంటాయి. సరే అందలేదు. ఆ టైంలో పోలీసు వాళ్ళు వచ్చి మొత్తానికి పంపించారు. అలాగా బ్యాడ్ ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి చెప్తున్నా. అదే కాకపోతే నాకేంటంటే దానివల్ల సినిమాలు పోయినాయా
భయం ఉండేది కాదు. ఎందుకంటే కృష్ణ గారు మంచి ఫామ్లో ఉన్నాడు అప్పుడు. నెలకు సినిమా రిలీజ్ అయ్యి ఇంచుమించు ఏదో సినిమా, అదేలే ఆ సినిమాలు అన్నింటిలోనూ వేషాలు ఉండేవి నాకు. అదేలేండి, ఆయన వాళ్ళకి మారల్గా మీరు మంచి నటుడు అవడమే కాకుండా మారల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది కదా. ఆయన చెప్పకుండా అన్నింటిలోనూ ఉండేది. తర్వాత తెలిసేది ఏమైందంటే కృష్ణ గారు చెప్పారండి అని మామూలుగా అంటారు కదా, అలా నాకు అందువల్ల నాకు సినిమాల్లో వేషాలు లేవని బాధ లేదు. కాదు, ఇప్పుడు ఇలా మీరు దెబ్బలు తిన్నారు విజయవాడ స్టేషన్లో కృష్ణ గారికి తెలిసిందండి? కృష్ణ గారికి చెప్పారు ఎవరైనా? వచ్చిన తర్వాత కృష్ణ నవ్వుకుంటూ ఆయన ఏమే బజార్లో కొట్టారంట కదా, ఆయన సరదా అవతరాలని గమనించడం అంటే జోక్. అవును, ఆయన సినిమా పోయినా ఆయన అలాగే మాట్లాడి. అవును, దానికి ఒక ఉదాహరణ ఉంది. ఒక సినిమా రైతు బిడ్డ ఏదో సినిమాలో ఎదురుకుండా భరద్వాజ ఆఫీస్ ఉండేది ఎదురుకుండా, వాళ్ళ నాన్నగారి ఇంట్లో ఎదురుకుండా ఇంట్లోనే. అక్కడ ఉండేది చిల్లర కళ్యాణం వాళ్ళు సినిమా తీస్తున్నారు. నా దగ్గర డేట్లకు వచ్చారు, 15 రోజులు ఎంతో కావాలని. డైరీ ఇది సంఘాన్ని చూపిస్తే ఖాళీ లేదు. ఏదో ఒక రోజు 2 రోజులు అంటే అడ్జస్ట్ అది లేదు. వాళ్ళు ఏం చేశారు, అక్కడికి వెళ్ళి ఎవరో మొత్తానికి కృష్ణ దొరకట్లేదండి కోట గారు, డేట్లు ప్రాబ్లం అట్టున్నా 3 లక్షలు అడుగుతున్నాడు అని చెప్పారట. 3 లక్షలు ఏంటి ఆయనకి అప్పుడే అని కృష్ణ గారు వాళ్ళు కోపం వచ్చి కృష్ణ గారు పక్కన ఫోన్ తీసుకుంటారన్న ఫోన్ చేశాడు. పద్మాలయాలో కాస్ట్యూమ్ కృష్ణ బట్టలు కుట్టుకుంటూ అక్కడ ఉన్నాడు. బాగుంటాడు లాక్ 2 నెలలు పట్టి వేయించారు. అతను వేస్తున్నంతసేపు కృష్ణ గారు నన్ను ప్రాణం తీస్తూనే ఉన్నాడు. జాగ్రత్త, పొట్టిగా ఉంటాడు, భలే ఉన్నాడు, వాడు చేస్తున్నాను, నవ్వు వచ్చేస్తుంది, వీళ్ళని అద్భుతంగా ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నేను చూసి సత్యనారాయణ గారు లేట వణికారు, నువ్వు ఇంకా అంతకంటే ఎక్కువ వణకాల్సి వస్తుంది, అది ఇది. వాళ్ళకంటే పౌరాణిక సినిమాలు అన్నీ ఉన్నాయి, నీకేమి లేవు, సోషల్ అది ఇది అని ఏడిపించేవాడు. ఏం చేస్తామండి నేను అనుకుని ఊరుకునేవాడిని. డేట్లు లేవు కదా, ఏం చేయాలి, కర్మ అట్ట చెప్పారు చేశారని మనకు తెలియదు కదా. అవును, ఇవన్నీ తర్వాత తెలిసింది. ఆ సినిమా తెనాల్లో చిట్టి అంటారే మహారాజు కొడుకు, అవును, తిరుపతి చిట్టి, వాడు డైరెక్షన్లో రైతు బిడ్డ ఏదో సినిమా చేస్తున్నా. అక్కడ ఈయన హీరో. రైతు భారతమా కాదు, రైతు బిడ్డ లాంటిది ఏదో. ఓకే ఓకే. సినిమా చేస్తుంటే కోట సినిమా పోయింది, ఫ్లాప్ అయింది, అట్ర ఫ్లాప్. వాళ్ళే రిలీజ్, ఆయనకి రిలీజ్ అక్కడ గుంటూరు దగ్గర షూటింగ్. నువ్వు ఉంటే బాగుండేది అన్నారా అందరూ. అక్కడ కాస్ట్యూమ్ కృష్ణ వేసాడు, మొత్తం పోయింది సినిమా అది అని ఆయన నవ్వుకుంటూ చెప్పాడు. మాట్లాడవేమిటి అన్నాడు. నేను చెప్పాను, ఏముంది సార్, ఒక్కటే నాకు ఎప్పుడు నమ్మేది, 0 క్యాండిల్ బల్బుకి 100 క్యాండిల్ బల్బుకి హోల్డర్ ఒకటే, స్విచ్ చేసినప్పుడు దాన్ని వెలుగు తెరుస్తుంది, ఎందుకంటే ఏం చెప్పాలి అని కృష్ణ గారికి చెప్పారా మీరు? కృష్ణ గారితో అన్నాను. ఆయన ఓ నవ్వు, దుప్పదేగా ఎక్కడ పుట్టొస్తాయని నీకు మాటలని. ఇట్టప్పుడు షూటింగ్ అప్పుడు కూడా జోకులు చెప్తుండేవాడిని కదా. అవును అవునవును, నాకు గుర్తుందండి. దాంట్లో పాపం ఆయన అందులో కొంచెం జోవియల్గా ఉంటాడు, చాలా జోవియల్ మనిషి, స్వాభావికంగానే బాగా మనిషి, ఆయన మంచి మనిషి. వ్యక్తిగతంగా ఎలా ఉన్నా పర్సనల్గా బిహేవియర్ అది బయట అసలు చాలా సరదాగా ఉంటుంది, మంచి తేడా ఏముండదండి. ఎంత చాలా హ్యాపీ అందరితో. కొంచెం నటుడు బాగా మంచివాడు అంటే కొంచెం గౌరవించి అభిమానిస్తారు, కొంచెం అభిమానం ఎక్కువ ఉండేది. అవును, అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళంతా. అవునండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో మీకు ఇప్పుడు ఆ సినిమా ద్వారా జరిగింది, మళ్ళీ రామారావుతో మీకు సర్దుకుందండి తర్వాత రోజుల్లో, అంతేనా? అలాగా మళ్ళీ ఇంకెక్కడ కలయిక? అప్పుడు రామారావు గారు బ్రహ్మర్షి విశ్వామిత్ర అనుకుంటా సినిమా చేశాడు, ఆయన ఓన్గా తీశారు రామారావురే. అవును, అదే ముఖ్యమంత్రి ఎందుకు చేయకూడదని ఆయన బాడీ వీడు ఎందుకని ఓన్గా తీశారు. ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పడానికి మద్రాసు వచ్చాడు. చెప్పి వెళ్ళిపోతూ ఎయిర్పోర్ట్లో
యాక్చువల్గా ఆయన వచ్చారంటే 100 మహాత్ములు వస్తారు కదా, అవును కదా మరి. 25 మంది పక్కన మంచి ఆజానుబాహు, పచ్చని డ్రెస్సు, సన్యాసిని వచ్చేకు పోగు, కిర్రు చెప్పులు వేసుకుంటూ వస్తున్నారు. ఆ క్రితం రోజు ఏంటంటే మద్రాసులో ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లాంటిది ఏదో పెద్ద మీటింగ్ జరిగింది. దానికి హైదరాబాద్ నుంచి వీళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ కూడా వెళ్ళారు, ప్రొడ్యూసర్లు అందరూ. ఓకే. సరే అందరూ ఇటు వాళ్ళు ఉన్నారు, ఆయన అట్లా వస్తున్నారు, రామారావు వస్తున్నారు, ప్రతి ఒడు అటే చూస్తున్నారు. అట్లా నేను నాకు ఎందుకు వచ్చిందో ఐడియా, కావాలన్నా సూట్ కేసు అక్కడ పెట్టి మన విజయ్ చంద్ర లేడు, అవును అతనున్నాడు నా ముందు, మరి అతను గుర్తుందో లేదో, సూట్ కేసు దగ్గర పెట్టి ఒక్క నిమిషం సూట్ కేసు చూస్తుండ అన్న. ఏంటంటే బాత్రూమ్ అన్నాడు, ఇప్పుడే వస్తానని వెళ్ళిపోతాను. వెళ్ళి రామారావుకి నమస్కారం సార్ అన్నాను. అంటే అందరూ అట్లా చూస్తున్నారు, అయిపోయాడు ఎండి కొడుకు చంపేస్తాడు ఆయన కావాలన్నా ముందు అని గుర్తుపట్టాం బ్రదర్, విన్నాను మీరు చాలా మంచి ఆర్టిస్ట్ అని విన్నాను. చూసారా, కీప్ గుడ్ హెల్త్, చూసారా హెల్త్ బాగుండటం వల్ల ఇది భగవంతుడు ఇచ్చేది, మే గాడ్ బ్లెస్ యూ అని బలం తట్టాడు. టక్కుని కాళ్ళదండం పెట్టేశాను, చేసి వచ్చేసాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.